అన్నయ్య రండి, మీరు కూడా రండి. ఇట్లయితే ఇట్లా ఫోటోనా ఇది? అందరూ దయచేసి అక్కడ ఇక్కడ కూర్చోకండి. ఆ దేవతా మందిరం పైన కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ వేదిక ముందడికి రండి. దయచేసి వేదిక ముందడికి రండి అందరు కూడా. రండి రండి ముందడికి రండి. చైర్ కావన్నా వెంకటేష్? ఒక నాలుగైదు. మధ్యాహ్న కార్యక్రమము వేద పఠనంతో ప్రారంభమవుతోంది. దానికి అధ్యక్షత వహించవలసిందిగా సిద్ధరామ శర్మను కోరుతున్నాం. రావే దా 5 నిమిషాలు వేద పఠనం. यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 ॐ अग्निनारयमश्नवत्पोषमेव दिवे दिवे यशसं वीरवत्तमो गोमागुम् अग्ने विमागुम् अश्वीयज्ञोऽनुवत्सखा सदमिद प्रमृष्यः इडावागुम् एषो असुरप्रजावान् दीर्घोरयः पृथुपुत्नः स्वभावान् आप्यायस्वसन्ते इह त्वष्टारमग्र्यं विश्वरूपमुपह्वजे अस्माकमस्तु केवलः तन्नस्तुरेपमधपोषयित्नु देवत्वष्टर्विरराणस्य स्वा यतो वीरः कर्मण्यः सुदक्षो युक्तग्रावाजायते देवकामः शिवस्त्वष्टरिहागहि विभुः पोष उदत्मना यज्ञे यज्ञेन उदवा पिशङ्गरूपः सुभरो वयोधा सृष्टिवीरो जायते देवकामः प्रजान्वष्टाविश्यतु नाभिमस्मे अथ देवानामप्येतु बाधः प्रणो देव्यानो दिवः पीपिवागो सगोसरस्वतस्तनयो विश्वदर्शदः दुक्षीमः प्रजामिषो ये ते सरस्व ऊर्मजो मधुमन्तो घृतश्च्युतः तेषान्ते सुम्नमीमहे यस्य व्रतं बसवो जन्ति सर्वे यस्य व्रत ष्टन्तापः यस्य व्रते पुष्टपदर्निविष्टस्तगो सरस्वन्तमवसे हुवेम दिव्यगो सुपन्नं वयसं बृहन्तमपाङ्गर्भं वृषभमोषधीनां तर्पयन्तं सगो सरस्वन्तमवसे हुवेम श्रीवालि पृथुष्टुकेजा देवाना मसिस्वसा ऋषस्वहव्यमाहुतं व्रजान् देवि दिदिद्धिनः यासुपाणिस्वङ्गुरिः सुषोमा बहुसोवरी तस्यै विष्पत्न्यै हविस्सिनीवाल्यै जुहोतन इन्द्रं वा विश्वतस्परेन्द्रं नरः
అసితవర్ణా హరయः సుపర్ణామిహోవసానా దివముత్పతంతి తావవృత్రన్ సదనాని కృత్వాదిత్పృథివీ ఘృతైర్వ్యుధ్యతే హిరణ్యకేశో రజసో విసారే హిర్ధ్వనిర్వాత ఇవ ధ్వజీమాన్ శుచిభ్రాజా ఉషసో న వేదా యశస్వతీరపశ్యువో న సత్యాః ఆతే సుపర్ణా అమినంత ఏవైః కృష్ణో నో నావ వృషభో యదీదం శివాభిర్న స్మయమానాభిరాగాత్ పతంతి మిహస్తనయంత్యభ్యా వాశ్రేవ విద్యున్మిమాతి వత్సన్నమాతాసి శర్షి యదేషాం వృష్టిరసర్జి పర్వతశ్చిన్మహి వృద్ధో విభాయ దివశ్చిత్ సానురేజతస్వనేవః యత్క్రీడతమరుతస్తిమంతాపైవ సద్ధ్రియం చోదవధ్వే అభిక్రందస్తనయ గర్భమాధా ఉదన్వతా పరిదీయారథేన కృతిగో సుకర్ష విషితన్యం చ గో సమాభవంతోద్వతాని పాదాః పంత్యాచిదచ్యుతాగ్నే పశుర్నజవసే ధామాహయత్తే అజరవనానుష్ఠంతి యక్వసః అగ్నే భూరీణి తవ జాతవేదో దేవస్వధావో మృతస్య ధామ యాశ్చ మాయామాయినాం విశ్వమిన్వత్వే పూర్వే సందధుః పుష్టిబంధో దివో నో వృష్టిం మరుతోరరేత్థం రపిన్వత వృష్ణో అశ్వస్య ధారాః అర్వాంగేతేన స్తనయత్రునే హ్యపోనిషించన్నసురః పితానః పిన్వంత్యపో మరుతః సుదానవః పయోభిదవత్కృతేష్వాభువః అత్యన్నమిహే వినయంతి వాజినముత్సందుహంతస్తనయంతమక్షితో ఉదప్రుతో మరుతస్తాగో యత్తవృష్టియే విశ్వే మరుతో జునంతి కోశాతిగర్దా కన్యేవ తున్నా పేరుం తుంజానాపత్యేవ జాయా ఘృతేన ద్యావా పృథివీ మధునా సముక్షత పజస్వతే కృణుతా ఓషధీ దివంచ ఊర్జం చ తత్ర సుమతిం చ పిన్వదయత్రానరోమరుతస్సించథా మధు ఉదుత్యం చిత్రం ఔర్వచ్చుచిమప్రవానవదాహువే అగ్నిగో సముద్రవాససం ఆసవగో సవితుర్యథా భగస్సేవ భుజగోహువే అగ్నిగో సముద్రవాససం హువేవాతస్వనం కవిం పర్జన్యక్రంజగోసః అగ్నిగో సముద్రవాససం విమిమే త్వాపజస్సుతీం దేవానాం ధేనుగో సుదుఘామనపస్ఫురంతీం ఇంద్రः సోమం పిబతు క్షేమో అస్తు నః నమః పార్వతీపతే ఏం లేదండి, ఒక కార్యక్రమాలన్నీ వరుసగా అవుతున్నాయి. దీంట్లో ఏమిటి అంటే పోయిన సంవత్సరము ఆరంభించి ఇప్పటి వరకు 18 సభల్ని విద్యార్థులు ఎంతో ఆత్మీయంగా, గౌరవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయితే మేము ముగ్గురం అన్నదమ్ములము, అంటే వారు గౌరవించినందుకని కాదు కానీ వారి ఆశీర్వాదం కోసమని చెప్పి చిన్నగా అంటే సత్కారం అని కానీ ఏదో తృణమోపనంగా సేవ చేసుకుందామని చెప్పి ఆశీర్వాదం తీసుకోవడం కోసమని. అందులో మొట్టమొదటిగా మా గురువుగారి పుత్రులు పురుషోత్తమ శర్మ, తర్వాత సర్వోత్తమ శర్మ దంపతియుక్తంగా ఒక నిమిషం వేదిక మీదకి వస్తే అదే ఒకనే వచ్చినావా? అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అర్చన్ కొంచెం ఇటు జరగడు బాబు, అది అర్థమవుతున్నాడు మీరు ఇవ్వడానికి కొంచెం నెల అటు సరిపోయి మాది అట్లా. అర్చంతు పుత్రక ఉతపురన్న ధృష్ణర్చత యా ఫలినీర్యా అఫలా పుష్పారాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంజంత్వగుం హసః.
అభివస్త్రా సువసనాన్యరుషాభిధేరోస్తు దుఘా పూజమానః అభిచంద్రాభర్తభేదో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ బృహత్తరమైనటువంటి శతజయంత్యుత్సవ సమాపనోత్సవ సందర్భంగా ప్రవచన ప్రవీణ అన్నమయ పదసేవక బ్రహ్మశ్రీ ఆచార్య తాడేపల్లి పతంజలి శాస్త్రి గారు లేదా శర్మ గారు, వీరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయినారు, పదవీ విరమణ పొందినారు. సంస్కృతాంధ్ర విద్వత్ కవులు వారే. మన శాస్త్రి గారి యొక్క అనేక రచనలు సంస్కృతంలో బాగా కరడుగట్టిన పండితులకే అర్థమయ్యే ఆ అద్భుతమైన రచనలను తెలుగులో అతి సులభంగా చక్కగా దాన్ని అనువాదం చేసి మనకు ఈ పుస్తకానికి సంచికకు అందించడం జరిగింది. అదేవిధంగా వారు కూడా దీంట్లో 2-3 వ్యాసాలు చక్కగా రాసినారు. అటువంటి వారు మన దగ్గరికి రావడం చాలా సంతోషం. అటువంటి వారు ఇప్పుడు చక్కగా మనకు ప్రవచనాన్ని వినిపిస్తారు. చాలా సంతోషం. ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు ఆరంభం చేసి నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయము నాన్నగారి మా గురువుగారి యొక్క పాదపూజతో కార్యక్రమం ఆరంభమైంది. జగద్గురు పుష్పగిరి పీఠాధీశ్వరులు రావడం, ఆ తర్వాత చాలామంది విద్వాంసులు రావడం. నాన్నగారికి పండితులంటే ఇష్టం కాబట్టి వేదంలో ఒక పండితుడిని, శాస్త్రంలో ఒక పండితుడిని, అదేవిధంగా మంత్రశాస్త్రంలో ఒక పండితుడిని, ఇలా ఒక 4 విద్వాంసుల్ని వేదిక మీద సత్కారం చేయడం జరిగింది. జగద్గురు పుష్పగిరి పీఠాధీశ్వరులు కూడా ఒకే ఒక్క మాటతో నాన్నగారి గొప్పతనాన్ని చెప్పారు. విశ్వమంతా పూజించేటువంటి ఏకైక వ్యక్తి విశ్వనాథ శాస్త్రి గారు తప్ప మరొకటి కాదు. ఈ ఊరు చేసుకున్న పుణ్యము అని జగద్గురువులు చెప్పారు. అయితే వారి శిష్యుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో వారి దగ్గర హై స్కూలు విద్యను అభ్యసించినటువంటి మా నరసింహరావు గారు సార్ గారు, వారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మన గత సీఎం గారి దగ్గర ప్రత్యేకంగా కార్యదర్శిగా ఉండేవారు. అంతేకాదు నాన్నగారంటే అత్యంతమైన భక్తి శ్రద్ధలు. అంతేకాకుండా వారి కుటుంబమే ధర్మం కోసం ఎల్లప్పుడూ ముందుండేది. మేము ఏ కార్యక్రమం చిన్న కుటుంబంలో చేపట్టినా వారు మాకు ముందుండి కార్యక్రమాలు నిర్వహించేవారు. నాన్నగారి ఎందున్న గౌరవంతో పాపం హైదరాబాదులో ఉన్నప్పటికీ కూడా చెప్పగానే పంతులు గారు సాయంత్రం వరకు నేను చేరుకుంటా, అదే 6 నుంచి 10వ తరగతి వరకు నాన్నగారి దగ్గరనే వారు చదువుకున్నారు. అయితే చదువుకున్న ప్రతి శిష్యుడు గురువు యందు భక్తి ఉండాలని లేదు. కానీ వారు ఎంతెత్తు ఎదిగినా శివంపేట అన్నా, శివంపేట పంతులు గారన్నా, శివంపేటలో అధ్యయనం చదువు చెప్పిన గురుగారన్నా అదే అత్యంతమైన గౌరవ భక్తులు నుండి వారు వచ్చారు. ఇప్పుడు నాన్నగారు రాసినటువంటి పుస్తకాల మీద వీరు తెలుగులో ఆంధ్రీకరణ చేశారు. ఒక 10 నిమిషాలు వారు మాట్లాడిన తర్వాత మీరు కూడా నాన్నగారి గురించి మాట్లాడితే మాకు తృప్తి. మీరు అంటే మీరు రాసిన వ్యాసాల్లో కొన్ని గంటలైనా మాట్లాడవచ్చు, కానీ మాకున్న సమయాన్ని బట్టి 15 నిమిషాలు. వీరు ఎవరంటే మన తెనాలి పక్కన తాడేపల్లి రాఘవ శాస్త్రి గారని చందోలు అనే గ్రామంలో ఉండేవారు. ఆయన గొప్ప బాలా త్రిపుర సుందరి భక్తులు. ఆయన ఎలా అంటే మా ఇంట్లో కూడా మా నాన్నగారి ముత్తాత శంకరశాస్త్రి గారు ఉండేవారు. ఆయన నవరాత్రులు చేస్తే ఇంట్లో 7 ఆడపిల్లలు ఉంటే గాజులు పెట్టినవాడు 7 పంతులు ఇప్పుడు 8 మందికి పెట్టినా అనేవాట. ఆ 8వ వ్యక్తి స్వయంగా
అమ్మవారే త్రిపుర సుందరి వచ్చి పెట్టించుకునేది అని మా తాతగారు వాళ్ళు చెప్పేవాళ్ళు. అంతేకాదు మంచం మీద ఆయన పడుకుందామని అంటే చాలు ఆ మంచం మీద ఒక పక్క ఆమె కూర్చుందేట. అమ్మ నువ్వు నన్ను కనీసం పడుకొని వారను అని అనేవాడు శంకరశాస్త్రి గారు. అలాగే వీరి తాతగారి వరుస ఆయన పేరు తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు. ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకులు. ఇప్పటికీ మనం ఆ చందోలు వెళ్తే నేను వెళ్ళాను, నేను రీజనల్ జాయింట్ డైరెక్టర్ గుంటూరు ఉన్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్నాను. వారి ఇంట్లో బాలా త్రిపుర సుందరి పీఠం ఉంది. వారి కొడుకుతో వాళ్ళతో నేను మాట్లాడాను. అక్కడ అంతే, ఆయన శాస్త్రి గారు నడుస్తూ ఉంటే చిన్నపిల్ల బాలా త్రిపుర సుందరి శాస్త్రి గారు చేయబట్టుకొని ఇంట్లో నడిచేదట. వారి ఇంట్లో నిత్యం అదే ఉపాసనలో ఉండేవారు ఆయన. చివరికి ఆయన మరణించినప్పుడు ఆ తిథి అంటిస్తే ఆ తిథిలో బాలా త్రిపుర సుందరి యొక్క స్వరూపము చాలా పత్రికలు ఫోటో తీస్తే అలాగే వచ్చాయి. అమ్మవారు చతుర్భుజ అన్ని రకాలుగా ప్రత్యక్షమైంది. అంత గొప్ప వంశంలో జన్మించినటువంటి వారు. అంటే వారి తమ్ముని కుమారులు వీరు. వారు తాడేపల్లి పతంజలి గారు. మా నాన్నగారి పుస్తకాలని ఎవరు సరిగా తెలుగులో రాస్తారు అనుకున్నప్పుడు నాన్నగారు రాసిన అనేక శాస్త్రీయ గ్రంథాలని తెలుగులో రాశారు. అవేవో పుస్తకాల రూపంలో లేకుండా మేమేం చేశామంటే ఇప్పుడు ఈ శతజయంతి సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను సావనీర్నే అద్భుతంగా ప్రింట్ చేయడం జరిగింది. అది అందులో అవన్నీ తెలుగు సేకరణ అంతా అందులో వచ్చింది. కాబట్టి అటువంటి వారిని ఒక 15 నిమిషాలు వీరు దర్శనం పత్రిక సంపాదకులు, ఆధ్యాత్మిక పత్రిక సంపాదకులు దర్శనం వెంకటరమణ శర్మ గారని. అంటే దర్శనం మరుమాముల వెంకటరమణ శర్మ గారు. ఆ విషయం ఎవరికి తెలియదు, దర్శనం వెంకన్న అనే తెలుసు. వారు ఎక్కడ ధర్మానికి ఇబ్బంది వస్తే అక్కడ ప్రత్యక్షమవుతారు. వారు ఇప్పుడు నాన్నగారి శతజయంతి సంవత్సరం నుంచి నిర్వహించడంలో అన్ని చోట్ల ప్రధానమైనటువంటి దండకు దారంలాగా ఆయన ఉన్నారు ఆయన. కాబట్టి వారు ఒక నిమిషం మాట్లాడుతారట. ఇది కూడా ఇస్తాం మాట్లాడినప్పుడు. ఆచార్య తాడేపల్లి పతంజలి గారి గురించి నాకు కూడా తక్కువ పరిచయం. అయితే ఒకరోజు మనం శతజయంతి మహోత్సవాలు అనుకున్న మొదటి నెల రెండవ నెల నేను ఊరికే గూగుల్లో విశ్వనాథ శాస్త్రి గారి గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయా అని చెప్పి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా రకరకాలుగా విచారిస్తున్నప్పుడు ఈ రాజోపచార పూజాకల్పం అనేటువంటి ఈ పుస్తకం నాకు కనిపించింది. అది ఎక్కడ చీరాల వాళ్ళు ప్రింట్ చేశారు. శివంపేటకు చీరాలకేం సంబంధం, చీరాల వాళ్ళు ఈ పుస్తకం ఎందుకు ప్రింట్ చేశారు అని రకరకాలుగా ఆరాధీసి వీరి నంబర్ తీసుకొని వీరిని నేను సంప్రదించిన. అయ్యా మీకు విశ్వనాథ శాస్త్రి గారికి ఏం సంబంధం, చీరాల వాళ్ళు విశ్వనాథ శాస్త్రి గారి ఈ రాజోపచార పూజాకల్పాన్ని ప్రింట్ చేయించాల్సిన అవసరం ఏముంది అనగానే నాకు వారి గురించి పరిచయం లేదు, కానీ వారు సంస్కృతంలో రాసిన ఆ పుస్తకం నాకెవరో ఇచ్చారు. దాన్ని చక్కగా చూడగానే నాకు ఆయనకు ఒక అలవాటు, ఇవాళ ఏదైనా ఒక సంస్కృత కావ్యమో పుస్తకమో రాస్తే 48 గంటల్లో ఆంధ్రీకరిస్తారు తాత్పర్య టీకా సమేతంగా. అలా ఇది కూడా ఒకటే రోజులో రాశారట. రాసి ఫేస్బుక్లో ప్రతిదీ వారికి బ్లాగ్ ఉంది ఫేస్బుక్లో, ఆ ఫేస్బుక్లో పెట్టారు. ఇది పెట్టగానే చీరాల వాళ్ళు చూసి ఇది అద్భుతమైనటువంటి పుస్తకం, మీరు అనుమతిస్తే మేము ప్రింట్ చేస్తామని వాళ్ళు త్వరగా ప్రింట్ చేశారు. అలా ఆ పీడిఎఫ్ వర్షన్ నేను తీసుకోగానే అయ్యా మీరు ఒక్కటి చేస్తే చేశారు, మేము ఒక ప్రత్యేక సంచిక వేయాలనుకుంటున్నాము, మా గురువు గారు ఇంకా అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తే బాగుంటుందంటే దాన్నే ఉంది ఇవ్వండి అన్నారు. వారికి దాదాపు ఒక 20 పుస్తకాలు తీసుకెళ్ళి ఇచ్చా, వారు రాసినవి 20 పుస్తకాలు. ఇవాళ రాత్రికి అంటే మనం 1వ తేదీ సమావేశమయ్యాం వామనన్న ఇంట్లో, ఇక్కడ మీరు ఇచ్చిన దఫ్తరం అంతా కూడా తీసుకెళ్ళి ఇస్తే ఇవాళ సాయంత్రం ఇచ్చాను, ఎల్లుండి వరకు మొత్తం పూర్తయినాయి అన్నారు. 120 పేజీల ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క సమీక్ష, మొత్తం సంస్కృత భాషలో ఉండే ఆ పుస్తకం మొత్తానికి కూడా వారే కంపోజ్ చేసి రాత్రింపవళ్ళు వారు నాకు ఎంత బాధ అనిపించింది, వారు రాసిన ఒక మెసేజ్, అయ్యా ఆ మహానుభావుడి యొక్క ఆ రచనకు భాష్యం రాస్తుంటే నా కళ్ళకు కాయలు కాస్తూ నిద్ర వచ్చినా కూడా
మధ్యలో ఆపద్దని అలా కూర్చొని నిద్రాహారాలు మాని పూర్తి చేసిన అని 3 రోజుల్లో పూర్తి చేశారు. 4వ రోజు అన్నకు చెప్పిన, అన్నయ్య మీరు ఇచ్చినవన్నీ అయిపోయినవి, మళ్ళీ మీకు ఇస్తున్నా అని చెప్పేసి. అంటే అంత ప్రతిభాశాలి వీరు. ఈ మధ్య ఆదిశంకర భగవత్పాదుల సమస్త స్తోత్రాలు, ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో అన్ని స్తోత్రాలు, ఎన్ని మొత్తం 90 స్తోత్రాలు ఉన్నాయి. 90 స్తోత్రాలకు టీకా తాత్పర్య సహితంగా వారు భాష్యం రాశారు. ఇంకా ప్రకరణ గ్రంథాలు, కొన్ని మిగతా వారి భాష్య గ్రంథాలను కూడా టేకప్ చేయబోతున్నారు. ఈ మధ్య మనల్ని అందరినీ ఓ మహానుభావుడు ఆదిశంకర్లను స్మరణ చేయిస్తున్నాడు. ఎందుకో మరి ఆదిశంకర్ల గురించి జనంలో మాట్లాడడం తక్కువ అవుతుందనే ఓ మహాత్ముడి పుణ్యమాని ఆదిశంకరులు, ఆమ్నాయ పీఠాలు, పంచాయతనం పూజ, దాంతోపాటుగా చతురామ్నాయ పీఠాలు, అలా ఆదిశంకరులకు సంబంధించినటువంటి షణ్మతాలు దేశం మొత్తం పర్యటించడము, వారి కావ్యాలు, వీటి మీద చర్చ జరుగుతున్న తరుణంలో మాధవీయ శంకర విజయం కూడా వీరు మొదలుపెట్టారు. సగం పుస్తకం అది కూడా టీకా తాత్పర్యంగా అయింది. నేను దర్శనంలో మొదలు పెడుతున్నాను. ఆ కావ్యం అంతా కూడా విధుశేఖర భారతీ స్వామి వారు ప్రత్యేకంగా అడిగారు, వీరు దాన్ని మొదలుపెట్టారు. సగం పుస్తకం వారు చేశారు, అది ధారావాహికంగా వస్తుంది. వీరి ప్రతిభ, వారు చందోలు రాఘవ శాస్త్రి గారంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మహానుభావులు, పరమాచార్య లాంటి వాళ్ళే గౌరవించారు వారిని. అలాంటి మహానుభావుడు చాగంటి గారైతే చందోలు రాఘవ శాస్త్రి గారి గురించి చెప్పని ప్రవచనం ఉండదు. సామవేదం గారైనా, మా మహేష్ అన్న కూడా ఎక్కడికి వెళ్ళినా అట్లా అలాంటి మహానుభావుడి పరంపరలో ఉన్నటువంటి పతంజలి గారు అత్యంత నిరాడంబరమైనటువంటి ఒక ఆచార్యులుగా వారు, మాకు ₹1,00,000 ఇచ్చారు. ఎవరు? సామవేదం షణ్ముఖ శర్మ గారు. నేను వీడియో ఇవ్వడం కాదు, నేను బ్రహ్మస్థ భవనానికి మొదట నేను 1,00,000 ఇచ్చినాకనే నేను మాట మాట్లాడడానికి సమాజంలో బాగుంటుందని మా బ్రహ్మస్థ భవన ట్రస్ట్ సభ్యులందరినీ పిలిచి ₹1,00,000 చెక్ ఇచ్చి, ఈ బ్రహ్మస్థ భవనము గురువు గారి గురించి వారు ఒక వీడియో ఇచ్చారు. ఇచ్చేటప్పుడు వీరిని తీసుకెళ్ళా, వీరు కూడా వస్తానంటే. అయితే సనాతన ధర్మం అనే ఒక 1912లో బెనారస్ యూనివర్సిటీ వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాన్ని వారం రోజుల్లో దానికి తెలుగు తర్జుమా చేసి ఇచ్చారు. నేను పబ్లిష్ చేశాను, ఒక 1000 కాపీలు అందరికీ అయింది. ఒక కాపీ అదే రోజు సామవేదం గారికి ఇద్దామని పోతే మమ్మల్ని అందరూ వదిలిపెట్టారు. సామవేదం గారు వీరి పాదాక్రాంతులై వీరి పాదాలకు దండం పెట్టి ప్రత్యేకంగా వస్త్రాలు పెట్టి మన ముందర వారిని గౌరవించారు. అంటే అలాంటి ఉన్నతమైన గౌరవాలు పొందుతున్న పతంజలి శాస్త్రి గారు మరి ఏం సంబంధమో శివంపేటకు వారికి మొత్తం సమస్త సాహిత్యాన్ని ఔపాసన బట్టి ఈ గ్రంథంలో 90% వారిదే. మన వ్యాసాలు ఉన్నాయి, కానీ ఇందులో ముఖ్యమైనటువంటి వారి సాహిత్యాన్ని మొత్తం కూడా అత్యద్భుతమైనటువంటి సమీక్షలుగా రాశారు. ఒక్కొక్క పుస్తకం కూడా వేయబోతున్నారు. ఈ రాజోపచార పూజాకల్పం ఏ విధంగా వచ్చిందో మిగతా అన్నింటికి కూడా వారు తెలుగు తాత్పర్యంతో ఇస్తున్నారు. అందులో ఒక పుస్తకం పురోహిత మీమాంస లలితామతన్న వేస్తాను కదా, అది కూడా వారు సిద్ధం చేస్తూ ఉన్నారు. అలా ఎవరెవరు మీరు ఈ చీరాల వాళ్ళు వేసినట్టు ఎవరైనా మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం ఒక పుస్తకం బాధ్యత తీసుకోవచ్చు వేసుకోవడానికి. మా చంద్రశేఖర్ గారు ఒకటి, మణిశంకర్ గారు ఒకటి, లకుడారం చంద్రమౌళి గారు ఒకటి, ఒక్కొక్క పుస్తకాన్ని గురువు గారికి పూజా పుష్పంగా కూడా మనం స్పాన్సర్ చేసి ఇవ్వవచ్చు. భవిష్యత్తులో అలా చేద్దామని కోరుతూ ఈ మహానుభావుడి గురించి 2 మాటలు చెప్పే భాగ్యం కలిగింది. నాకు ఉద్వేగాన్ని ఆపుకోలేక చెప్పినా ఎక్కువ మాట్లాడితే మన్నించండి. నమస్కారం. దుర్గే స్మృతాహరసి భీతిమశేషజంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నాకు ఈ జన్మనిచ్చిన ప్రత్యక్ష దైవాలు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి, సుశీలలకి మొట్టమొదటగా నమస్కారం చేస్తూ, మా వంశానికి ఈ లోకాలన్నింటిలోనూ పేరు తెచ్చినటువంటి మా పెదనాన్నగారు తాడేపల్లి రాఘవనాయన శాస్త్రి గారికి, వారి చరణార విందాలకి నా ప్రణామాంజలి తెలుపుకుంటూ, ఈ వేదిక సహభాగులైనటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు కూర్చున్నటువంటి జ్ఞానులైన మీ అందరికీ, నాకంటే మీరు జ్ఞానంలోనూ వయస్సులోనూ పెద్దవారు, మీ అందరికీ కూడా పేరు పేరున పతంజలి నమస్సుమాంజలి. విశ్వనాథ శాస్త్రి గారికి
శాశ్వత కీర్తి గణికి కుశలమనికి ఆ విశ్వదాయా ప్రార్థన విశ్వానీ బగలముఖికి నివేదన సేతున్. శ్రీ బగళముఖీ దేవికి శ్రీ బగళాముఖీ దేవికి నా బహు వినతులను సేతు నమ్రతతోడన్ చేబడి కలిగింతువు కద రాబడి నిమ్ము గురు విద్య రంహస్సులన్. గురు విద్య రంహస్సులనన్. మా శివంపేట దేవికి మంగళము, మా శివంపేట శాస్త్రికి మంగళము. మంగళము శాస్త్రుల శిష్య సంగమునకు, మంగళము సభాస్తార మహితులకు. మంగళము సభాస్తార మహితులకు. ఏ దేవి కీర్తించ ఈ రేడు లోకాలు పరవశ పదమున పాట పాడు. ఏ దేవి నుతిగించ ఎట్టి శత్రువైన మారు మాటాడక మరలిపోవు. ఏ దేవి భజించ ఇది అది అనరాని ధైర్యంబు మనసులో తాండవించు. ఏ దేవి కొనియాడ ఎట్టి కష్టమైన దూది పింజవలను తొలగిపోవు. అట్టి బగళాముఖి కరుణన్ ఆత్మయందు తలచి తలచి ఆమె పదము వలచి వలచి మలచి మలచి జన్మ చరితార్థమునరింతు సద్గుణముఖి అయిన బగళాముఖికి గాన వితతి. జనులు ఏ పుత్రుల కనుగొని, జనులు ఏ పుత్రుల కనుగొని వినుతులు సేతురు ఇలయందు వేవేల గతులన్. సుమతి శతకర్త అన్నాడు కదా, జనులా పుత్రుని కనుగొని పొగడగా అని. దాన్ని నేను అంటున్నాను, జనులు ఏ పుత్రుల కనుగొని వినుతులు సేతురు ఇలయందు వేవేల గతులన్. ప్రణుతింతు అట్టి శాస్త్రుల సుతులను కోడండ్రను శతశోభల వేళన్. తండ్రి గారిని స్మరించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులోనూ శత జయంతిని ఇంత భారీగా ఇంత గొప్పగా చేసేవాళ్ళు ఉన్నారు. నిజంగా మీకు ఆ పరమాత్మ మీ నాన్నగారు చాలా చక్కటి దీవెనలు ఇవ్వగాలని మనసారా ప్రార్థిస్తున్నాను. దర్శనము శర్మగారికి కారకుడు ఇక్కడికి రావటానికి. ఎందుకంటే ఆ బగళాముఖీ దేవిని, ఈ శాస్త్రి గారి యొక్క ఆ సాహితీ సౌజన్యాన్ని నాకు దర్శించే అవకాశం కలిగించారు. దర్శనము శ్యామగారికి స్పర్శనము ఆత్మీయతలు పిసాలించ. నే దర్శనములు చదివెదను, షడ్దర్శనాలు. నే దర్శనములు చదివెదను కాని నిదర్శనముగా మీదు చేత తళతళలాడగన్. నిదర్శనముగా మీదు చేత తళతళలాడుతూ ఉంటుందయ్యా. అందువల్ల మీకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఆత్మీయతతోటి నా గురించి చాలా ఎక్కువగా ఆత్మీయులు చెప్పారు. నేను చాలా చాలా చిన్నవాడిని, ఇక్కడ కూర్చోవటానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతుంటాను. ఎందుకంటే సర్వజ్ఞ బిరుదము శెరువునకే రావుసింగ భూపాలునికే ఉర్వింజెల్లును తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. అందువల్ల నాకెంతొచ్చో నా మనస్సుకు తెలుసు. అయితే తాపత్రయం ఉంది నాకు. ఎందుకంటే సనాతన ధర్మం పునాదులు పెకలించి వేయాలి అనేటువంటి ఈ వాతావరణంలో సనాతన ధర్మం ఎలాగైనా నిలబెట్టాలి అనేటువంటి వాళ్ళతోటి నాకు చేతనైనంత సహాయం చేయటానికి ఎప్పుడు నేను చేతగాకపోయినా ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందులో భాగమే ఈ అనువాదాలు. ఇక అమ్మ గురించి ఒక్క మాట చెప్పి, ఎందుకంటే అమ్మ గురించి చెప్పిన శాస్త్రులు గారు సంతోషిస్తారు కాబట్టి, వారి దేవే కాబట్టి, అమ్మ గురించి ఒక్క మాట చెప్పి ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నాకు నిర్దేశించిన సమయంలో ముగిస్తాను. అమ్మ మాటని స్తంభింపచేస్తుంది. అమ్మ మనకి ఎదుటివాడి మాటని మాట్లాడనీయకుండా చేస్తుంది, మనకి బాగా మాటలు వచ్చేట్టు చేస్తుంది బగళాముఖీదేవి. తిరుపతి వెంకట కవులు మీ అందరికీ తెలుసు, చాలా పేరు మోసినటువంటి వారు. వారు ఏనుగు నెక్కినారం అనేటువంటి పద్యం కూడా మనకు చాలా సుప్రసిద్ధం. ఒకసారి
వారికి వాదన వచ్చింది. కాశీనాథులు అనేటువంటి వారితోటి వాదన వచ్చింది. కాశీనాథుడు ఆయన పేరు, కాశీనాథుడు ఎదురుకుండా కూర్చున్నారు, వీరు యువతల పక్క కూర్చున్నారు. ఒకరిని ఒకరు ఓడించాలి మాటల్లో. వీరు దేవీ ఉపాసకులు, తిరుపతి వెంకట కవులు. కథం కాశీనాథ అన్నారు. కొద్దిసేపు వాదన మొదలైపోయింది. వాదన మొదలైపోయిన తర్వాత ఇక కాశీనాథులు వీళ్ళని మించిపోయేట్టున్నారు. అన్ని బాగా శాస్త్రాలు పురాణాలు అన్నీ బాగా చదువుకున్నారు వీళ్ళకంటే. ఆయన్ని ఎలాగైనా ఓడించాలి, అమ్మని తలుచుకున్నారు. కథం కాశీనాథ అన్నారు వీడు. ఏమయ్యా ఇన్ని మాట్లాడుతున్నావు, కాశీనాథ అనే రూపం ఎలా ఏర్పడింది చెప్పన్నారు. ఎందుకంటే కాశీనాథుడు అనాలి, కానీ నీ పేరు కాశీనాథుడి కదా, కాశీనాథుడు ఎలా అయింది రూపం చెప్పన్నారు. ఆయనకు స్ఫురించలా. అప్పటి వరకు అన్ని శాస్త్రాలు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. కాశీనాథుడు అనేటువంటి రూపం ఎలా వచ్చిందో వారికి స్ఫురించలా. వచ్చి ఇక తన తప్పుని తన ఓటమిని ఒప్పుకున్నారు. కిందికి దిగిపోయారు. కిందికి దిగిపోయిన తర్వాత పక్కనున్న ఆత్మీయులు, ఏమయ్యా ఈ మాట నీకు స్ఫురించలేదా? యథా కాళిదాస తథా కాశీనాథ అనబోయావయ్యా, ఈ మాట నీకు స్ఫురించలేదు. ఇన్ని శాస్త్రాలు చదువుకున్నావే నువ్వు. యథా కాళిదాస తథా కాశీనాథ అంటే తిరుపతి వెంకట కవులు ఒక్క మాట అని ఉండేవారు కాదు కదా. ఎందుకంటే కాళిదాసుడు అనాలి, కాళిదాసు అనకూడదు. కానీ లోకంలో కాళిదాసు కాళిదాసు అని ప్రసిద్ధిపోయింది. కాళిదాసు అనేటువంటి రూపం ఎలాంటి సాధువో కాశీనాథుడు అనేటువంటి రూపం కూడా అలాగే సాధువు అని చెప్తే సరిపోయేది కదా, ఇక ఆయన మాట్లాడేవారు కాదు కదా అన్నారు. ఇది స్ఫురించలేదు. బగళాముఖీదేవి కరుణ స్తంభింపచేస్తుంది. ఆ కరుణ కోసం నేను చెప్పాను. ఆవిడ ఎవరిని అనుగ్రహిస్తుందో బగళాముఖీదేవి అనుగ్రహించిన వారి పక్కన ఉంటుంది. ఎదుటివాడికి ఏం మాట్లాడాలో స్ఫురించనివ్వదు. అటువంటి విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగింది. ఎందుకంటే ఇందాక మా పెదనాన్నగారి నుంచి వారు వీరు ప్రస్తావించారే, బండ్లమ్మ అనేవారు చందవోల్లో బగళాముఖీదేవిని బండ్లమ్మ దేవి ఇప్పటికి కూడా ఉంది అమ్మవారు. ఏ సమస్య వచ్చినా ఆయన బతికున్నప్పుడు కూడా రాఘవనారాయణ శాస్త్రి గారు, నాకెందుకురా చెప్తా, బండ్లమ్మకి వెళ్ళి చెప్పు, బగళాముఖికి వెళ్ళి చెప్పు అనేవారు ఆయన. ఆ బండ్లమ్మ దగ్గర చెప్పుకుంటే సమస్య తీరిపోయేది. ఇప్పటికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా అందరూ ఆ బండ్లమ్మ దగ్గరికి వెళ్తుంటారు. అందుకే ఆ బండ్లమ్మ లాంటి ఈ బగళాముఖిని చూసి నాకు ఎంత ఆనందం కలిగిందో. రాత్రి నేను ఊరుకోలేక మొత్తం ఈ బగళాముఖి స్తోత్రం, బగళాముఖి హృదయం, బగళాముఖి అష్టోత్తర శతనామావళి అన్నింటికీ తెలుగు ప్రతిపదార్థాలు రాత్రి కూర్చొని రాసి నెట్లో పెట్టాను, చదువుకునే వాళ్ళు చదువుకుంటారని. ఎందుకంటే మొత్తం ఎలా చేయాలి ప్రతిదీ కూడా ప్రతిపదార్థంతో. ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళుతున్నాం, ఉత్త చేతులతోటి వెళ్ళకూడదు. అమ్మ కాళ్ళ దగ్గర పుష్పాలు పెట్టాలి. నా దగ్గర ఏం పెట్టగలను, అంత డబ్బున్నవాడిని ఏం కాదు నేను. అందుకే నా దగ్గర అక్షర పుష్పాలు ఆవిడిచ్చినవే. సూర్యుడి యొక్క కిరణాలు మళ్ళీ సూర్యుడికి ఎలాగిస్తామో ఆవిడిచ్చినటువంటి అక్షర పుష్పాలని మళ్ళీ ఆవిడికే నేను సమర్పించాను. ఆవిడ దగ్గరికి ఉత్త చేతులతో రావటం ఇష్టం లేక. అటువంటి విశేషమైనటువంటి మహిమ కలిగినటువంటిది. అలా గనక మనం పూజ చేస్తే, భక్తిగా నమ్ముకుంటే అంతగా అనుగ్రహించేటువంటి తల్లి బగళాముఖీదేవి. అటువంటి బగళాముఖీదేవిని ఉపాసించినటువంటి శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు ఎప్పటి బంధమోనండి, 7 జన్మలు అంటారు. చాలామంది మీలో వినుంటారు కదా. దేవతలు, మానవులు, పక్షులు, పశువులు, జంతువులు, సరీసృపాలు, జలచరాలు, ఇలాగ మనం ప్రతి వాళ్ళం కూడా 7 జన్మలు ఎత్తుతాంట. ఈ 7 జన్మల చక్రంలో మనం చిక్కుకుంటాం అందరం కూడా. ఈ 7 జన్మల చక్రంలో చిక్కుకోకుండా ఉండాలి అని అంటే ఇటువంటి దేవీ ఉపాసన చెయ్యాలి. అటువంటి దేవీ ఉపాసన చేసి మనందరినీ తరింపచేసినటువంటి వారు శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు. పరవశంతో అంటున్నానండి నేను. ఎందుకంటే ఈ పుస్తకంలో సుమారుగా 130 పేజీలు. మీ ఓపికను కొద్దీ చదవండి. ప్రతి చోట కూడా వారు ఎలాంటి సేవ చేశారు. వారు బగళాముఖీదేవి ఉపాసన వల్లే పరిష్కారం కానటువంటి సమస్యలు. ఎందుకంటే అప్పటికి ఏ సమస్య వచ్చినా కూడా శాస్త్రి గారు ఎక్కడ, విశ్వనాథ శర్మ గారు ఎక్కడ అని సంప్రదించేవారట. ఉదాహరణకు చూడండి, క్షయాదిమాస నిర్ణయసార గ్రంథ పరిశోధనాత్మక విశ్లేషణ.
ఎవరున్నారు? శాస్త్రుల వారు ఉన్నారు, పిలవండి ఆయన్ని. ఏది అధిక మాసం నిర్ణయం ఆయన చేస్తారు, పిలవండి. అంటే ఒక ఐఎస్ఐ మార్క్ అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం చూడండి. ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రుల వారినే పిలిచేవారు. పొడగట్లపల్లి పంచాంగకర్తలు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టి శాస్త్రి గారిని పిలిచి, అయ్యా దీనికి పరిష్కారం చూపించండి. శాస్త్రి గారిలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ఆ పరిష్కారం చేసింది మొత్తం ఒక గ్రంథ రూపం ఇచ్చేవారండి. అది మిగతా వాళ్ళు అలా చేసేవారు కాదు. అందుకే మనకి ఈరోజు చక్కటి సాక్ష్యాధారాలతోటి ఈ పుస్తకం మనకు దొరికింది. క్షయాధిమాస నిర్ణయసార గ్రంథ పరిశోధనాత్మకం. అది మనం అందరం కూడా తప్పనిసరిగా చదవాలి. ఈ వ్యాసాన్ని కూడా మీరందరూ కూడా చదవండి. అలాగే ఇంకా న్యాస మీమాంస, పౌరోహిత్య మీమాంస, అలాగే వీరి వ్యాసం ఒకటి నాకు అందిందండి. అహమర్థము పరమార్థము, వీరి చేతి రాత గొలుసు కట్టు రాతండి. నేను కళ్ళు ఇలా ఎందుకంటే ఇట్లా పెట్టి చదివానండి ఆ పుస్తకం, ఎందుకంటే అంత తొందరగా అది అర్థం కాల. అయినా సరే వారి పదములను అమ్మ పదములను స్మరించుకుంటూ అహమర్థము చదివానండి ఆ శీర్షిక. నేను అహమర్థం చదివిన తర్వాత అహమర్థము పరమార్థము వారిది రాశాను. వారిది రాసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో కూడా రాశాను. ఎందుకంటే 15 నిమిషాల్లో నాకు చెప్పడం కుదరట్లేదు, కానీ మీరు దయచేసి ఆ వ్యాసాన్ని చదవండి. ఎందుకంటే పొద్దున చర్చ చేశారే శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతి వారు చేసినటువంటి చర్చని సులభ సుందరమైనటువంటి తెలుగులో వారు చక్కటి విశ్లేషణ చేశారండి. అహమర్థం అనేటువంటిది తప్పనిసరిగా మీరు చదవండి. అలాగే ప్రాచీన ధర్మ నిర్ణేతలు మనుధర్మశాస్త్రం అని చెప్పి ఈ రోజుల్లో కొంత మనం వివాదాస్పదంగా కూడా కొంతమంది చేస్తున్నారు. అసలు మనువు ఏమి చెప్పాడు, మనువు చెప్పినటువంటి దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి, ఎంతవరకు మనం మనుస్మృతిని గ్రహించాలి, మనుస్మృతిలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఒక వ్యాసం కింద రాశారు. వారేం చెప్పారో ఈ వ్యాసంలో నేను నిరూపించాను. దయచేసి అది కూడా చదవండి. తర్వాత హిందూ శబ్ద నిర్వచనం. హిందువు అంటే ఎవరు? ఎంత పరిశోధన చేశారండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం అని చెప్పి మనం ఈ చరిత్ర పుటల్లో ఉన్నటువంటి దాన్ని తలిచి ఆ బ్రిటిష్ చరిత్రకారులు చెప్పినటువంటి దాన్నే నిజమని మనం నమ్ముతున్నాం. కానీ హిందూ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని హిందువు అనాలి, వారు వ్యాసం రాశారు. ఆ వ్యాసానికి పరమార్థం కూడా రాశాను. ఎందుకంటే నేను విడమర్చి చెప్పట్ల, మీలో కొంచెం ఆతృత ఉండాలని. దయచేసి చదవండి. హిందూ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, దాని పూర్వాపరాలు ఏమిటో శాస్త్రుల విశ్వనాథ్ శర్మ గారు శాస్త్రి గారు రాశారు. తప్పనిసరిగా చదవండి. అలాగే వీరి కీర్తికి శిఖరాయమానం ఇంతలావు పుస్తకం అండి. మిగతా పుస్తకాలన్నీ కూడా చిన్న చిన్న పుస్తకాలు. ఇంతలావు పుస్తకం ఒకటి నా దగ్గరికి వచ్చింది. విశ్వ సంస్కృత శతాబ్ది. మొత్తం మన కేంద్ర ప్రభుత్వం ఆనాటి రోజుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక్కొక్క భాషలో ఎవరు బాగా ఈ సంస్కృత భాష తెలిసినటువంటి వారు ఉన్నారు, వారి చేత ఆ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి సంస్కృత పండితులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఏమిటి, అవన్నీ కూడా ఒక పుస్తకం కింద రాయించాలి అని ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఎవరు ప్రముఖులో వారిని సంపాదకుల కింద రచయిత కింద పెట్టింది. మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాస్త్రుల విశ్వనాథ శర్మ గారిని ఒకసారి చప్పట్లు కరతాళధ్వనులు ఇవ్వండి, నాకు పులకరింతండి. వారిని లాల్ బహదూర్ శాస్త్రి గారి నిర్ణాయక కమిటీ వారిని దీనికి కన్వీనర్ కింద పెట్టి, మొత్తం రచయితల సంఘాన్ని కన్వీనర్ కింద పెట్టి, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంస్కృత గ్రంథాలు ఎన్ని ఉన్నాయి, సంస్కృత కవులు ఎంతమంది ఉన్నారు, వారిని గురించి సంక్షిప్త పరిచయం చేయండి అని వీరి మీద బాధ్యతని పెడితే వీరు శిరసా వహించి, నిజంగా మన కళ్ళెదుట మనం కొంతమందిని చూస్తుంటాం, ఏరో మామూలుగానే ఉన్నారు కదా వీళ్ళు అనుకుంటాం, కానీ ఎంత విష్ణు వషట్కారు అన్నట్లుగా అంత విశ్వరూపులండి. అందులో ఏమేమి చెప్పారు, విషయ సూచికల్లో ఏమేమి సంఘటనలు ఉన్నాయి, ఎంతమంది రచయితలను పేర్కొన్నారు, ఇవన్నీ కూడా నేను వ్యాసంలో ఆ అమ్మ దయచోత రాశాను. అదొక్కసారి ఆ వ్యాసం చదవండి, ఆ మహానుభావుడి యొక్క పదాలను తలుచుకోండి. చాలా గొప్ప గ్రంథం అండి అది. అలాగే శోభకృత్ సంవత్సర క్షయాధిమాసం ఒకటి వచ్చింది, దాని మీమాంస
వీరు చేశారు. ఇక రాజోపచార పూజాకల్పం మీలో కొంతమంది వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇది శాస్త్రి గారితో అంటే దర్శనం శర్మ గారితోటి నాకు పరిచయం కాకమునుపే 7 జన్మల బంధం అంటారు చూడండి. ఎక్కడి బంధమో మరి నాకు శాస్త్రుల వారితో తెలియదు. చీరాల్లో ఉన్నటువంటి మోహనరావు గారు అని చెప్పేటువంటి రావి మోహన్ రావు గారు అనేటువంటి ఆయన ఈ పుస్తకం మరి ఆయనకి ఎక్కడ దొరికిందో ఈ పుస్తకాన్ని నాకు పంపించి, అయ్యా పతంజలి గారు దీన్ని తెలుగు చేసి వ్యాఖ్యానంగా రాయండి. ఉట్టి ప్రతిపదార్థమే కాదు, మొత్తం వారు ఎంత శ్రమపడ్డారో. ఎందుకంటే ఆయుర్వేదంతో పూజ అంటారు. ఇందులో కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వేదంతో ఋగ్వేదంతో పూజ అంటారు. చాలా విభిన్నంగా ఉంటుందండి రాజోపచార పూజాకల్పం. అసలు ఈ మార్గమే ఆ మహానుభావుడికి ఎలా తోచిందో అన్ని రకాలుగా పూజలు చెయ్యాలి ఆ దేవదేవుడికి, అటు అమ్మకి ఇటు అయ్యకి, ఇటు పుంలింగము స్త్రీలింగము కలిసి వచ్చేటట్లుగా అద్భుతమైనటువంటి రచన రాజోపచార పూజాకల్పం. అది ఎప్పటిదో మరి ఆ బంధం చూడండి. ఎందుకంటే అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పి కాళిదాస మహాకవి ఒక గొప్ప నాటకం రాశాడు, మీకు తెలుసు. అందులో భావస్థిరాని జననాంతర సౌహృదాని అంటాడు ఒక మాట. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల్ని చూస్తుంటే వీళ్ళని ఎప్పుడో చూసినట్టుందే, వీళ్ళతో ఎప్పుడో మాట్లాడినట్లుందే, వీళ్ళతో ఏదో బంధం మనకు ఉన్నట్లుందే అనిపిస్తుంది. వాళ్ళని చూసింది అదే మొట్టమొదటిసారి, కానీ ఎప్పటి నుంచో వాళ్ళకి మనకి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని దుష్యంతుడికి ముఖతః కాళిదాస మహాకవి చెప్పిస్తాడు. ఆ రకంగానే ఈ మహానుభావుడితోటి ఏ జన్మలో వారి పాద పూజ చేసుకున్నానో ఇక్కడికి రావటానికి మునిపే సుమారుగా 6-7 సంవత్సరాల క్రితం రాజోపచార పూజాకల్పం రాశాను నేను. అప్పుడు రాసినటువంటి పుస్తకం అండి. ఆ రకంగా విశ్వనాథ శాస్త్రి గారు నాకు నా మనస్సులోకి ప్రవేశించారు. దాని మీద కూడా ఒక వ్యాసం ఈ సంచికలో ప్రచురించాము. ఇక చిట్ట చివరగా శ్రీరామ నవరాత్రోత్సవ కల్పం. ఇది ఇందాక నేను చెప్పినటువంటి విశ్వ సంస్కృత శతాబ్ది గ్రంథం ఎలాంటిదో ఈ శ్రీరామ ఈ గ్రంథం ఉంది చూడండి, ఇది కూడా అటువంటిదే. ఎందుకంటే ఇది చాలా దేవుడు ప్రసాదిస్తే, తప్పనిసరిగా నమ్మండి దయచేసి, శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహంతో దొరికినటువంటి పుస్తకం అండి. ఆ పుస్తకానికి వీరు వ్యాఖ్యానం చూడండి. ఆ పుస్తకంలోకి వీరు చక్కటి సంస్కృతంలో వ్యాఖ్యానం. ఆ సంస్కృత వ్యాఖ్యానాన్ని వారి దయచేత నేను తెలుగులోకి అనువదించాను. ఆ సంస్కృతి, ఎందుకంటే ఈనాటి వాళ్ళు తెలుగు వాళ్ళు చదువుకుంటారు అని చెప్పి అటువంటి విశిష్టమైనటువంటిది శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటిది. ఇందులో శ్రీరామ జన్మోత్సవ విధి, ఆదర్శ పురుషుని అవతార వేడుక, అసలు శ్రీరామనవమికి సంబంధించి నవరాత్రులకు సంబంధించి పూజాక్రమం ఎలా చేయాలి, అసలు విధానం ఎలా ఉంది అంటే, మనలో కలిపికొట్టు కావేటి రంగా అని చెప్పి మనలో చాలామందిని గతానుగతికో లోకహ అన్నట్లుగా ఎవరేం చేస్తుంటే దాని వెంట మనం అనుసరించి వెళ్ళటం మనకి అలవాటు. కానీ అసలు విధానం ఏమిటి, ఈ నవరాత్రోత్సవం ఎలా జరపాలి, పూజా ప్రారంభానికి ముందు వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి సీతా జన్మ ఘట్టాన్ని చదవాలి. ఇది శాస్త్రుల వారు రాసినటువంటి మాట అండి. ఈ అంటే ఒక దైవం చేత మనకి దొరికినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు వారు సంగ్రహీకరించారు. పూజా ప్రారంభానికి ముందు ప్రతి వాళ్ళం కూడాట ఈ నవరాత్రోత్సవాల్లో వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి సీతాజన్మ ఘట్టం చదవాలి. ఆదౌ శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సీతాజన్మ కథాం పఠిత్వా. ఇది ఎందుకు చదవాలండి, దానికి కారణం కూడా వీరు రాశారు. భక్తుడి యొక్క మనస్సుని అమ్మ సీతమ్మ మనస్సుని పట్టి నిలుపుతుంది. సుందరకాండ మీలో చాలామంది పెద్దలు నాకంటే చదివి ఉంటారు. మీకు వరుసగా గనక వెళుతూ ఉంటే సుందరకాండలో దాక్షాయణీ అని వస్తుంది ఒక శ్లోకంలో. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, గౌరీం మండోదరిని వర్ణన చేస్తూ, ఎంత విచిత్రం అంటేనండి, వాల్మీకి మహర్షి మండోదరి దేవిని హనుమంతుల వారు చూస్తారు. మండోదరిని చూసినటువంటి సందర్భంలో ఆస్ఫోటయామాస చుచుంబ ఇలాంటి శ్లోకాలు చాలా మందికి పరిచితం మనకి, కానీ అక్కడ గౌరీం అని వాడతారు వాల్మీకి. మండోదరిని చూడటం ఏమిటి, హనుమంతుల వారు గౌరీం అనేటువంటి పదాన్ని వాడటం ఏమిటి? ఇది సుందరీకాండ.
బగళాముఖీదేవి కాండ, సీతమ్మ కాండ ఆ దేవి కనుక, అందువల్ల ఆ సుందరీ కాండ కనుక దయచేసి ఆ సీతాజన్మ ఘట్టం ఏదైతే ఉన్నదో దానిని పూజా ప్రారంభానికి ముందు తప్పనిసరిగా చదవండి. మీ జీవితంలో శుభాలు చేకూరుతాయి. అలాగే సీతాదేవికి అర్చన చేసేటప్పుడు ఆ మంగళసూత్రానికి, ఆభరణాలకి ఎటువంటి మంత్రాల ద్వారా పూజ చేయాలి, ఏ రకంగా పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, అలాగే బాలరాముణ్ణి ధ్యానించాలి అని రాశారు ఈ పుస్తకంలో. బాలరాముణ్ణి ధ్యానిస్తే అంటే చిన్న కుమారుడిగా, ఎందుకంటే వాల్మీకి మనకి అంత విస్తృతంగా పేరుకి మాత్రం అది బాలకాండ, కానీ అది రాముల వారి యొక్క బాల్యం చాలా తక్కువగా అందులో వర్ణితమై ఉంటుంది. కానీ ఈ శ్రీరామ నవరాత్రోత్సవ కల్పం అనే ఈ పుస్తకంలో రాముణ్ణి చిన్న బాలుడిగా ఎలా ధ్యానించాలి, ఏ శ్లోకాలు ఎలా పఠించాలి, అవన్నీ కూడా చాలా చక్కగా మనకు రాశారు. కౌసల్య ఒడిలో ఆడుకుంటున్నటువంటి శ్రీరాముడి యొక్క రూపం. కౌసల్య సుప్రజారామ అని మనందరికీ సుప్రసిద్ధి కదండి. కానీ ఇక్కడ వారు కొంచెం విభిన్నంగా రాస్తూ మాతుహు పార్శ్వే చరంతం మణిమయ శయనే మంజు భూష అంచితాంగం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి పదం కూడా రాముడి యొక్క సౌందర్యాన్ని, అమాయకత్వాన్ని, ఎందుకంటే ఎంత గొప్ప కవోనండి వీరు. కొన్ని పద్యాలు కూడా నాకు దొరికాయి. అంటే కవిగా కంటే కూడా వీరు ఉపాసకులుగా, ఆ ఉపాసనా గ్రంథాల ద్వారా వీరు సుప్రసిద్ధులు. కానీ కవిత్వంలో కూడా, ఎందుకంటే అంత ప్రౌఢిమ ఉందండి వీరిలో, అంత ప్రౌఢిమ ఉంది. కాకపోతే దృష్టి ఉపాసన మీద పెట్టారు కాబట్టి ఎక్కువ ఉపాసక గ్రంథాలు వీరు రాశారు. అట్లాగే ఆగమ శాస్త్రాల సమన్వయం చేశారండి. మన జీవితంలో అన్ని ఆగమ శాస్త్రాలు మనం చదువుకోలేం, కానీ ఈ శ్రీరామ, ఎందుకు ప్రత్యేకంగా ఈ గ్రంథమే చెప్తున్నాను, ఉన్న వాటిల్లో అన్నీ మహిమ కలిగినటువంటివే, ఇది ఇంకా చాలా చాలా మహిమ కలిగినది కాబట్టి మరీ చెప్తున్నాను. ఆగమ శాస్త్రాల సమన్వయం మొత్తం కూడా ఈ పుస్తకంలో విశ్వనాథ్ శర్మ గారు చేశారండి. మనం తప్పనిసరిగా చదవవలసినటువంటిది. పాంచరాత్ర, వైఖానస ఆగమాలు వీటిని సమన్వయించారు. షోడశోపచార పూజ కూడా అత్యంత శాస్త్రీయంగా ఎలా చేయాలో చెప్పారు. చివరిగా శ్రీరామ సాక్షాత్కారప్రద మంత్రాల నిర్మాణం 47 మంత్రాలు. ఆ మంత్రాల్లో ఉన్నటువంటి బీజాక్షరాలు, ఆ మంత్రాలు ఎలా చదవాలి, ఇవన్నీ కూడా తెలియనటువంటి మన కోసం చాలా వివరంగా ఈ పుస్తకంలో ఆ మహానుభావులు మనకు తెలియచేశారు. ఈ రకంగా శాస్త్రుల వారి యొక్క ఈ అన్ని పుస్తకాలు, వారి రచనలు విడివిడిగా, ఇందాక మన దర్శనం శర్మ గారు చెప్పినట్లుగా ప్రతి పుస్తకం విడివిడిగా చదువుకోదగిందే. ముందు చూచాయగా అసలు ఆ పుస్తకాల్లో ఏముంది అనేది కొంచెం చవిగా, వాచవిగా చూడాలంటే మాత్రం ఈ వ్యాసాలన్నీ కూడా ఒకసారి చదివి ఆ విశ్వమూర్తికి, ఆ విరాణ్మూర్తికి అవిద్యానామంతస్థిమిర మిహిరద్వీప నగరి అని ఏ అమ్మని మనం సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు కొనియాడుతూ ఉంటారో ఆ అమ్మని, ఆ బగళాముఖీ దేవిని, ఆ శక్తిని ఉపాసించినటువంటి, తన తర్వాత తరం కూడా దాన్ని కానుగ్గా అందచేసినటువంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క పదాలకి నమస్కారం తెలియచేస్తూ నాకున్న పరిమిత సమయంలో విరమిస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలి. ధన్యవాదాలు శాస్త్రి గారు. మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు పరిశీలించి మాకు పరిచయం చేస్తున్నారు. తప్పనిసరిగా మీరు రాసినటువంటి అన్ని వ్యాసాలు కూడా చదివి వారి యొక్క గొప్ప విశేషాలను ఇంకా మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం శాస్త్రి.